నేను ఇక్కడ రాజాసాబ్ సినిమా గురించి కానీ ప్రభాస్ గారి గురించి కానీ ఇంక్లూడింగ్ ఇక్కడ మారుతి గారి గురించి కానీ నేను ఎటువంటి మాట్లాడట్లేదు. బికాజ్ ఎందుకంటే నాకు వాళ్ళ మీద గౌరవం ఉంది. ప్రభాస్ గారు ఆ తర్వాత మారుతి గారు కూడా మనల్ని ఎప్పుడు టార్గెట్ అయితే చేయలే. ఆయన బహుశా ప్రజారాజ్యం కోసం పనిచేస్తుండొచ్చు, జనసేన కోసం పనిచేస్తూ ఉండొచ్చు, మనకైతే తెలియదు. బికాజ్ ఎందుకంటే ఇష్టపడటం వేరు, ఒక పార్టీని ఇష్టపడి పనిచేయడం వేరు, అవతలని దెబ్బ కొట్టాలని చెప్పి లేనిపోని ట్రోలింగ్స్ అయి చేపిస్తూ లేనిపోని హంగామా చేయడం వేరు. ఇక్కడ ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే అస్సలు టార్గెట్ చేయరు. అస్సలు ఆ సినిమాకి సంబంధించి ఎవరు కూడా నెగిటివ్ పోస్ట్ చేయరు. బాగలేకపోతే బాగలేదైనా కూడా బయట చెప్పరు. బికాజ్ వి లవ్ ప్రభాస్ గారి పైన మాకు అంత గౌరవం ఉంది. ఇప్పుడు విషయానికి వస్తే ఈ ప్రభాస్ గారి సినిమా ప్రొడ్యూసర్గా ఈ టీజీ విశ్వప్రసాద్, ఆ తర్వాత ఈ సినిమా మరి ప్రొడ్యూసరో కాదో తెలియదు, ఎస్కేఎన్ అనేవాడు ఉన్నాడు. ఆ తర్వాత ఈ మారుతి స్నేహితుల్లో ఎస్కేఎన్, బన్నీవాసు, ఆ తర్వాత ఈ జానీ మాస్టర్ అనే అతను, ఆ తర్వాత ఈ బేబీ సినిమా డైరెక్టర్, వీళ్ళందరూ మారుతి టీం. మారుతి కొద్ది దగ్గరగా ఉంటారు. ఇప్పుడు మారుతి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళందరితో ఇంటర్లింక్ అయిందా కాలేదో మీరే ఆలోచించండి. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియా గ్లిచ్ తెలుగు అని ఉంది. ఈ ఎక్స్ పేజీ మంచి ఫాలోవర్స్ ఉన్న పేజే. ఇంకోటి వీళ్ళు ఎక్కువ సినిమా ఎంటర్టైన్మెంట్ పోస్టులు అన్నీ పెడతా ఉంటారు. దీంట్లో ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతాను వినండి. ఇది గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాల కష్టం, 3 గంటల సినిమా తీసి చూపిస్తుంటే ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా నేచర్ చూసుకుంటుంది. ఫ్యూచర్లో వాడికి అనిపిస్తుంది నేనేంటి ఎంత ఇబ్బంది పడుతున్నానని. ఒకప్పుడు ట్రోల్స్ చేసింది అది ఖచ్చితంగా తగులుతుంది, ఇదేమి శాపం కాదు అని చెప్పి మారుతి ఇచ్చిన స్టేట్మెంట్ని వీళ్ళు ప్రచురణ చేశారు. ఒకటైతే వాస్తవం, ఈ రాజాసాబ్ సంబంధించి ట్రోల్ చేస్తుంది ఎవరెవరో మనకైతే తెలియదు. మనం వేయట్లేదు కాబట్టి మనకు అందరూ తెలుసు. ఆఖరికి మనం వేయట్లేదని చెప్పి మారుతికి కూడా తెలుసు. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరినో ఊహించుకొని బహుశా మారుతి వేసి ఉండొచ్చు. ఐదర్ వేరే ఫ్యాన్సో లేకపోతే ఇంకొకరు కొంతమంది టార్గెట్గా వేసి ఉండొచ్చు. బికాజ్ ఎందుకంటే కొంతమందిని టార్గెట్ చేసుకుని ఆల్రెడీ మారుతి ఈ సినిమా రిలీజ్కి ఒక నెల ముందు దేంట్లో ఒక ఇష్యూలో కూడా ట్రోలింగ్ గురయ్యాడు. ఇప్పుడు మాట్లాడాలంటే మారుతి క్లియర్గా ఈ ఎస్కేఎన్ అనేవాడు జగన్ గారిని బహిరంగ సభలో ఏమన్నాడు? అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పిండం. అన్నయ్య దండం మేమేమైనా పెట్టమన్నారా జగన్ గారికి? అన్నయ్య చెప్పాడుగా, చాలా బాగా గౌరవించారు, చాలా బాగా మమ్మల్ని ఆహ్వానించారు, రిసీవ్ చేసుకున్నారు. స్వయంగా చిరంజీవి గారికి భారతమ్మ గారు వడ్డిచ్చారు. ఇదంతా చిరంజీవి గారు చెప్పిందే. చిరంజీవి గారు అడిగారు కాబట్టే ఆ హైక్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు జీవో అమలే చిరంజీవి గారే కారకులు అని చెప్పి స్వయంగా అందరూ తెలిసిందే. ఈ ఎస్కేఎన్ అనేవాడు మొన్న మీ ఆడియో ఫంక్షన్లోనూ మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏడుస్తూ ఉన్నాడు. కర్మ అప్పుడు వీడికి తగిలిందా? వీడే ఎలక్షన్ ముందు ఏం చేశాడు? వీడు, బన్నీవాసు, ఆ రాజేష్, ఆ బేబీ సినిమా డైరెక్టర్, ఆ తర్వాత జానీ మాస్టర్, వీళ్ళు చేసిన దరిద్రమైంది. గులకరాయి తగిలి జగన్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు గులకరాయి తగిలితే సింపతి చూపించకపోగా దాన్ని ట్రోల్ చేస్తూ వీళ్ళు చేసిందేంది? దీని మీద నువ్వెందుకు తప్పట్లేకపోయావు? ఆ రోజు నీ స్నేహితులు కదా. ఇప్పుడు మారుతిని వీళ్ళని వేరు చేసి చూడాల్సిన పనిలే. ఈ రోజుల్లో సినిమా దగ్గర నుంచి మారుతి, బన్నీవాస్ చాలా క్లోజ్. ఈ ఎస్కేఎన్ వీళ్ళందరూ ఒక టీమ్మేట్స్ వీళ్ళందరూ. ఆర్యా సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా నాకు తెలిసి వీళ్ళే, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ ప్రాంతానికి. మారుతి నిన్ను తప్పట్లేం. బికాజ్ ఎందుకు నువ్వు ఏనాడు కూడా మమ్మల్ని నేను టార్గెట్ చేయాలా లేకపోతే ఇంకోటి కూడా లేదు. కానీ నీ స్నేహితులు చేసిన దానికి నిజంగా నువ్వు అనిపిస్తున్నావు నేను అన్నాను. కాకపోతే ఇక్కడ నీ ప్రొడ్యూసర్ ఉన్నాడు టీజీ విశ్వప్రసాద్. జగన్ గారిని టార్గెట్ చేసుకుంటూ సినిమాలు వచ్చినాయి. సింపుల్ ఎగ్జాంపుల్, బ్రో సినిమాలో అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేస్తూ సంబరాలు రాంబాబు అని చెప్పి డ్యాన్స్ వేపిస్తూ ఆయన పైచాచిక ఆనందం మనం చూసాం. అదే ప్రొడ్యూసర్ గారిది, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరూ ఎత్తుకోవడానికి. జగన్ గారు ఓడిపోతే పెద్ద పార్టీ ఇచ్చాడు ఆయన హైదరాబాద్లో. స్వయంగా మీ ప్రొడ్యూసర్ కేవలం ప్రభాస్ గారి మీద ఉన్న గౌరవంతో, ప్రభాస్ గారి మీద ఉన్న ప్రేమతోటి
నీ మీద ఉన్న ఎంతో కొంత కాస్త కోస్త గౌరవంతో ఈ సినిమాని నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు టార్గెట్ కూడా చేయలేవు. అసలు ఎవరు కూడా అనలా. నిజాయితీకి చెప్పాలంటే మేము అందరం సినిమా బాగుంటే బాగుందని చెప్తాం. నేను అంతెందుకు, నిన్న శివశంకర వరప్రసాద్ అది ఉంది, మన శివశంకర వరప్రసాద్, ఆ సినిమా నాకు నచ్చింది, నేను నచ్చిందని చెప్పా. మా వాళ్ళు కింద కామెంట్లో నన్ను తిట్టినా కూడా నాకు అనిపించింది చెప్పా. నేను చిరంజీవి గారి ఫ్యాన్ కాదు, చిరంజీవి గారి కామెడీ టైమింగ్కి నేను ఎప్పుడు ఫ్యానే. అట్లని చెప్పి చిరంజీవి గారి పార్టీకి పోయి ఓటు చిరంజీవి గారు చెప్పారని మాకేం ఉండదు ఆడ. మేము నిజాయితీగా ఉంటాం ఆడ. అంతే. ఇప్పుడు ఉన్న పలంగా చెప్పాలనుకుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ట్రోల్ చేస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నానా హంగామా చేసేవాళ్ళే. మరి వాళ్ళకు కూడా రేపు చేపలు తగులుతాయి. నువ్వు డైరెక్ట్ స్టేట్మెంట్ వాళ్ళ ముఖాన్ని చెప్పేసి అరే మీరు చేసిన ట్రోలింగ్స్ ఏంటి, మీరు చేసిన దరిద్రం ఏంది, ఈరోజు నేను అనుభవిస్తున్నారా బాబు, ఈరోజు నేను అనుభవిస్తున్నా, మీతో తిరిగి ఆ దరిద్రం నాకు అంటుకుందేమో నువ్వు ఆలోచించుకో. నేనైతే అనట్లా మాట, బికాజ్ ఎందుకంటే నీ దగ్గర విషయం ఉంది. ఇంకా మారుతి అనే వ్యక్తి ఇంకా మంచి సినిమాలు తీయగలుగుతాడని నమ్మకం మాలాంటి వాళ్ళకి చాలామంది ఉంది. బికాజ్ భలే మగాడు ఇలాంటి సినిమాని అసలు ఒక రేంజ్లో ఉంటుంది ఆ సినిమా. ఈ రోజు ఇది చూసినా బోరు కొట్టదు ఆ సినిమా. అంత క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్ నువ్వు. ఈ ఒక్క సినిమాతో పోయిందని చెప్పి నేను తక్కువ చేసి మాట్లాడటం కూడా ఇష్టం లేదు. కానీ నీ చుట్టూ ఉన్న దరిద్రులు, జానీ అనే అతను ఒక మహిళ పైన లైంగిక ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. దాని మీద కర్మ రిటర్న్ గిఫ్టా. ఈ ఎస్కేఎన్ అనేవాడు వాడు ఇంకా మనకు తెలియదు. వాడు ఇప్పుడు పెద్ద మనిషిలో ప్రతి ఫంక్షన్కి వస్తూ ఉంటాడు. మరి ఏందో మనకైతే తెలియదు. బన్నివాస్ అనే అతని పైన ఒక మహిళ పోరాటం చేస్తూ ఉంటుంది. బోయ సునీత అనుకుంటా, ఐ థింక్ ఆ మహిళ పేరు. ఆ మహిళ ఈ బన్నివాస్ పైన పోరాటం చేస్తూ ఉంది. నగ్నంగా గీతా ఆఫీస్ బయట కూర్చుంది అనుకుంటా. నా డబ్బులన్నీ కొట్టేశాడు ఐదని ఆ మహిళ మాట్లాడింది. నిజమెంత అబద్ధంతో మనకు తెలియదు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఈ కర్మ అనేది రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంది? ఇంకా నీ ప్రొడ్యూసర్ ట్రోల్ చేశాడు, నీ ప్రొడ్యూసర్ దరిద్రమేమో. నువ్వైతే డిసప్పాయింట్ అవ్వద్దు. బికాజ్ ఎందుకంటే నీ దగ్గర విషయం ఉంది. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి కూడా స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది అనేది ఇక్కడ నా పాయింట్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళు గతంలో చేసిన దరిద్రం ఏంది? మరి మా వాళ్ళు ఇప్పటికీ మీ సినిమాని గౌరవిస్తారు. రాజాసాబ్ గురించి ఇప్పటికీ మా వాళ్ళు గౌరవిస్తూనే ఉన్నారు. కానీ అది నేచర్ చూసుకుంది కదా. నేచర్ అది ఏదో రూపాన ఇచ్చిందేమో గిఫ్ట్. 400 కోట్ల బడ్జెట్. మీ నిర్మాతకి ఎంత నష్టపోతాడు? రావచ్చు రాకపోవచ్చు డబ్బులు. సంక్రాంతి సీజన్ కాబట్టి వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నా. ఏం జరిగి చూడాలి.